మనకు న్యూస్ లైన్కి సపోర్ట్ చేసిన దాంట్లల్లో రేఖ కూడా మనకు బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు తను గతంలో ఒక ఛానల్లో పనిచేస్తూ ఉండే, ఇప్పుడు తనే ఎంఆర్ మీడియా తెలంగాణ అని చెప్పేసి ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకుంది. నిజంగా కూడా ఈ చెల్లెకి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ గొంతుకలు ఎక్కడున్నా కానీ మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం. సపోర్ట్ అంటే జస్ట్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని 10 మందికి పరిచయం చేస్తే చాలు. అట్లా ఇగో చెల్లె పెట్టినటువంటి ఛానల్ ఎంఆర్ మీడియా తెలంగాణ. మనం అరెస్ట్ అయినప్పుడు మన 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 ఆఫీస్ని పోలీసులు కొల్లగొట్టినప్పుడు, ప్రభుత్వం మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు రేఖ కూడా మన వెనకాల నిలిచింది. ఆ చెల్లెకి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. నిన్న పేర్లు కొంతమంది మర్చిపోయినా కదా, ఆ మర్చిపోయిన దాంట్లో చెల్లె పేరుండే, అందుకని నేను ఇలా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. మనకు న్యూస్ లైన్కి సపోర్ట్ చేసిన దాంట్లల్లో రేఖ కూడా మనకు బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు తను గతంలో ఒక ఛానల్లో పనిచేస్తూ ఉండే, ఇప్పుడు తనే ఎంఆర్ మీడియా తెలంగాణ అని చెప్పేసి ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకుంది. నిజంగా కూడా ఈ చెల్లెకి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ గొంతుకలు ఎక్కడున్నా కానీ మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం. సపోర్ట్ అంటే జస్ట్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని 10 మందికి పరిచయం చేస్తే చాలు. అట్లా ఇగో చెల్లె పెట్టినటువంటి ఛానల్ ఎంఆర్ మీడియా తెలంగాణ. మనం అరెస్ట్ అయినప్పుడు మన 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 ఆఫీస్ని పోలీసులు కొల్లగొట్టినప్పుడు, ప్రభుత్వం మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు రేఖ కూడా మన వెనకాల నిలిచింది. ఆ చెల్లెకి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. నిన్న పేర్లు కొంతమంది మర్చిపోయినా కదా, ఆ మర్చిపోయిన దాంట్లో చెల్లె పేరుండే, అందుకని నేను ఇలా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా.